కరెంటు రూ. 2.49 ఇస్తే అందులో అక్కడెక్కడో పైసా తక్కువకి ఇచ్చారు, ఆంధ్రాలో పైసా ఎక్కువ కొన్నాడు. దాని లెక్క ప్రకారం చూసుకుంటే రోజుకి ఇన్ని కోట్ల రూపాయలు, ఆ లెక్క చూసుకుంటే టోటల్గా చూసుకుంటే 15 ఏళ్లతో ఆళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెట్టేశారంటూ కథనాలు రాసుకొచ్చింది ఈనాడు జ్యోతి. అదే సందర్భంలో ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెట్టి కొంటున్నటువంటి సోలార్ పవర్కి సంబంధించి రూ. 3.20 పెట్టి కొంటున్నది సాక్షి హైలైట్ చేసినటువంటి అంశం. ఎకోరాన్, వృద్ధిమాన్, భవ్య సంస్థ టెండర్ల ఖరారుకు రంగం సిద్ధం. ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 5,983 ఎకరాలు సిద్ధం. రాష్ట్రంలో వైపు మిగులు విద్యుత్ ఉండగా అధిక ధరకు ఎందుకు ఈ ఒప్పందం? రోజువారీ డిమాండ్ 10 నుంచి 13,000 మెగావాట్లు, అందుబాటులో 14,000 మెగావాట్లు, పైగా ఇప్పటికే 23,000 మెగావాట్ల కోసం విద్యుత్ సంస్థల ఒప్పందాలు. అత్యంత చౌకగా యూనిట్కి రూ. 2.49 ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెక్కితో ఒప్పందం చేసుకుని గత వైఎస్ జగన్ ప్రభుత్వం దీన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? అంతకంటే ఎక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారు? రూ. 2.49 ఎక్కువ ధర అని భారీగా అవినీతి అంటూ ఎన్నికల ముంగిట దుష్ప్రచారం చేసింది ఎవరు? చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఎల్లో మీడియా నాడు కూడబలుక్కుని తప్పుడు ప్రచారం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ధరతో ప్రైవేట్ సంస్థలతో పీపీఎల్లో ఆంతర్యం ఏంటి? భారీగా కమిషన్లు దండుకోవడం కాదా? ఇప్పటికే యాక్సిస్తో యూనిట్ ఏకంగా రూ. 4.60 చొప్పున కొనుగోలు ఒప్పందం. ఇది సాక్షి రాసుకొచ్చింది. ఇలాంటి వాటికి సమాధానాలు ఏమన్నా ఉన్నాయంటే తిట్టిపోయడం మాత్రమే ఉంటుంది.